హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని రోజు మీకోసం ప్రేయర్ చేస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం ప్రేయర్ అయిన దగ్గర నుంచి బయటికి వెళ్ళాము. జెన్నీ, నేను, రజని, వినయ్, పాస్టర్ గారు అందరం కలిసి చెక్కపల్లి దగ్గర తోటలోకి వెళ్ళాము. మాంక్స్ ఉన్నారు అక్కడ. యాక్చువల్గా ఇవి ఏం కాయలో నాకైతే తెలియదు, బాగున్నాయి చెట్టుకి, అందుకని వీడియో తీస్తున్నా. చూసిన మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. వావ్, సూపర్ ఉంది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. దేం చెట్టో కానీ బాబా ఎంత మధురంగా ఉందో, చాలా బాగుంది చెట్టు. చెర్రీ సరిపోదు దీనికి, చూడటానికి చెర్రీలాగా ఉంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. డిఫరెంట్ టేస్ట్ బాగుంది. ఇది పనస చెట్టు, పనసకాయ కాసింది కొంచెం. ఇదిగో పనసకాయ, ఇది పనస చెట్టు చూసారుగా. అదేంటి నిమ్మ. ఇది మిరాకిల్ ఫ్రూట్ అంట. ఇందాక మనకు అర్థం కాలేదు కదా, ఇది మిరాకిల్ ఫ్రూట్. ఇది తిన్న తర్వాత మీరు కాకరకాయ తిన్నా, కుంకుడుకాయ తిన్నా నోరు తీయగా ఉంటుందంట. ఇదిగో ఫ్రూట్, ఇది ఆ ఫ్రూట్. ఇది హర్ష సాయి గారు ఒకసారి అడవుల్లోకి వెళ్ళి తిన్నప్పుడు చూసాం వీడియోలో, ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఇక చూడండి, ఇది తిన్నాక ఇంకేది తిన్నా కూడా తీయగా ఉంటుందంట. అద్భుతంగా ఉంది, చాలా రుచిగా ఉంది. దొంగతనంగా తిన్నా నేను. చూడండి, అందరూ విచిత్రంగా చూస్తున్నారు ఈ మిరాకిల్ ఫ్రూట్ని. వీళ్ళందరూ చూస్తున్నారు. చరిత్రలుగా చెప్పుకుంటున్నారు ఈ ఫ్రూట్ గురించి. చాలా అద్భుతమైన ఫ్రూట్ అంట ఇది. చూడండి, ట్రై చేయండి మీకు కూడా దొరికితే.